కోర్టు అనుమతితో కవితను 2 విడతల్లో మొత్తం 10 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న ఈడీ పలు అంశాలపై ఆమెను విచారించింది. నేరపూరిత సొమ్మును ఎలా ఉపయోగించారు, ఎక్కడి నుండి ఎక్కడికి తరలించారు, ఇందులో మేకా శరణ్ పాత్ర ఏంటి అనే అంశాలపై సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు ఈడీ అధికారులు. అలాగే ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఫోన్లలో కీలక ఆధారాలను కూడా సేకరించింది ఈడీ. ఇక ఈ కేసులో హైదరాబాద్లోని కవిత బంధువుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు జరిపింది. కవిత ఆడపడుచు అఖిల, మేనలుడు మేకా శరణ్ నివాసాల్లో కూడా తనిఖీలు చేశారు ఈడీ అధికారులు. ఆడపడుచు అఖిల, మేనలుడు శరణ్ ద్వారా కవిత లావాదేవీలు జరిపినట్లు ఈడీ అనుమానిస్తోంది. ముడుపుల చెల్లింపులో శరణ్దే కీలక పాత్రగా భావిస్తున్నారు ఈడీ అధికారులు. అయితే తమ విచారణకు కవిత సహకరించడం లేదని ఈడీ చెబుతోంది. కేజ్రీవాల్తో కలిసి విచారించడానికి మరో 4 రోజుల పాటు కస్టడీకి కావాలని ఈడీ కోరడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో కవితను బెయిల్ దొరుకుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. జై తెలంగాణ, జై కేసీఆర్. అడిగిన ముత్యంలా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టొచ్చు. This is not a money laundering case. It is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Kolkata. Jai Telangana. జై తెలంగాణ, జై కేసీఆర్. అడిగిన ముత్యంలా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టొచ్చు. This is not a money laundering case. It is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Kolkata. Jai Telangana. జై తెలంగాణ, జై కేసీఆర్. అడిగిన ముత్యంలా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టొచ్చు. This is not a money laundering case. It is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Kolkata. Jai Telangana. జై తెలంగాణ, జై కేసీఆర్. అడిగిన ముత్యంలా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టొచ్చు. This is not a money laundering case. It is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Kolkata. Jai Telangana. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలోనే కవితను ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కవిత కోర్టులోకి ప్రవేశించే ముందు పలు కీలక వ్యాఖ్యలైతే చేశారు. ఆమె కడిగిన ముత్యంలా బయటకు వస్తారంటూ మీడియా ముందు చెప్పుకొచ్చారు. అదేవిధంగా ముగ్గురు అక్యూజ్డ్ నేతలు ఎవరైతే ఉన్నారో బీజేపీలో ఒక నేత జాయిన్ అయ్యారు, ఇంకో నేతకు బీజేపీ టికెట్ ప్రకటించింది అనే విషయాన్ని అయితే కవిత చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 50 కోట్ల రూపాయలను బీజేపీ పార్టీకి విరాళంగా ఇచ్చారు మరొక నేత అంటూ కవిత చెప్తున్నారు. ఇదే TV9 ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పై చూస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.